హరే కృష్ణ. వెల్కమ్ టు సింగం ట్రావెలర్. ఈరోజు మనము కోటప్పకొండ శ్రీ బాలకోటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వెళ్తున్నాము. ఈ బాలకోటేశ్వర స్వామి వారు అసలు పైన కొండ మీద నుంచి శ్రీ ఆనందవల్లి అమ్మవారి కోసం ఈ త్రికూట పర్వతం మీదకి ఒక ఉదుటన కిందకి దూకారంట. ఇప్పుడు అక్కడికి మనము నడక మార్గం గుండా వెళ్తూ ఉన్నాము. పరమేశ్వరుడు దక్షయజ్ఞ అనంతరం సతీ వియోగంతో ఈ త్రికూట పర్వతం మీదకి వచ్చి శ్రీ దక్షిణామూర్తిగా తపస్సు చేసుకుంటూ బ్రహ్మ విష్ణువులకు సనక సనంద సనత్ కుమారులకు అలాగే ఎందరో మహామునులకు ఇక్కడే శ్రీ దక్షిణామూర్తిగా జ్ఞానబోధ చేశారంట. ఇప్పుడు మనము శ్రీ పాత కోటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి అడవి మార్గం గుండా నడుచుకుంటూ వెళ్తున్నాము. ఆ పైన కొండ మీదకి రోడ్డు మార్గం లేదు. శ్రీ త్రికోటేశ్వర స్వామి త్రికూట పర్వతం నుంచి పైన కొండ మీద పాత కోటేశ్వర స్వామి వారి టెంపుల్ దాకా 1 కిలోమీటర్ దూరం ఉంటుంది. ఇది నడక మార్గం గుండానే వెళ్ళాల్సి ఉంటుంది. సర్వ చరాచర సృష్టికి లయకారకుడైన పరమేశ్వరుడు దక్షయజ్ఞం విధ్వంసం అనంతరం శాంతించి శ్రీ దక్షిణామూర్తి స్వరూపంలో కోటప్పకొండపై అవతరించాడు. పరమేశ్వరుడు 12 ఏళ్ల బాలునిగా మారి బ్రహ్మచర్యానికి పూనుకొని తపస్సు నిమిత్తం భూలోకానికి రావడం జరిగింది. కోటప్పకొండ 3 శిఖరాలు కలిగి ఉండటంతో త్రికూట పర్వతమని, ఇక్కడ స్వామిని త్రికోటేశ్వరుడు అని పిలుస్తారు. మనము ఇప్పుడు శ్రీ పాత కోటేశ్వర స్వామివారి టెంపుల్ దగ్గరకు వచ్చాము. ఇదే చూడండి శ్రీ పాత కోటేశ్వర స్వామివారి టెంపుల్. ఇక్కడ స్వామివారిని శ్రీ పాత కోటేశ్వరుడుగా లేదా శ్రీ బాలకోటేశ్వరునిగా పిలుస్తారు. ఇప్పుడు మనము శ్రీ పాత కోటేశ్వర స్వామివారిని దర్శించుకుందాం. చూడండి శ్రీ బాలకోటేశ్వర స్వామివారు. బ్రహ్మదేవుడు పరమశివుని గురించి తపస్సు చేయగా కైలాసం వెలుటకు ఇష్టపడని పరమేశ్వరుడు కొంతకాలం తపస్సు చేసుకొని వచ్చేదను అని పలికెను. పిమ్మట బ్రహ్మ అదృశ్యం చెందెను. కోటప్పకొండకు ఉత్తరంగా ఎల్లమంద అను గ్రామం ఉన్నది. ఆ గ్రామమునకు పరమేశ్వరుడు బాలుని రూపంలో వెళ్తూ వస్తూ ఉండేవాడు. అందువల్ల స్వామిని ఎల్లమంద కోటేశ్వరుడు అని కూడా అంటారు. ఎల్లమంద నివాసి అయిన సాలంకయ్య అనే భక్తుడు జంగమదేవర రూపంలో ఉన్న పరమేశ్వరుని సేవలు చేస్తూ ఉండేవాడు. కొన్ని రోజుల తర్వాత జంగమదేవర హఠాత్తుగా మాయం కావడంతో చింతించిన సాలంకయ్య అన్నపానాలు మానేశాడు. వెంటనే పరమేశ్వరుడు ప్రత్యక్షమై హితోపదేశం చేశాడు. దానితో సాలంకయ్య సంతోషించాడు. పిమ్మట సాలంకయ్యకు పరమేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదించాడు. శ్రీ నందీశ్వర స్వామివారు అలాగే శ్రీ బాలకోటేశ్వర స్వామివారు చూడండి. ఓం నమ శివాయ, త్రికోటేశ్వరాయ నమః. శ్రీ బాలకోటేశ్వర స్వామివారి సన్నిధానమునందు స్వామి యొక్క పూజలు, స్వామి యొక్క సేవ నిర్వహించబడుతున్నది. ఇక్కడికి వచ్చే భక్తులందరూ కూడా స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపను పొందాలని కోరుతున్నాం. మేము గత 23 సంవత్సరాల నుండి ఇక్కడ స్వామివారి సేవ చేస్తూ ఉన్నాము. ఇక్కడ 20 సంవత్సరాల క్రితం చిన్న ఆలయం ఉండింది. మేము స్వామివారి దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ మంచినీళ్ళు తాగడానికి కూడా లేవు. అదేవిధంగా ఇక్కడ ఎటువంటి వసతి లేదు వచ్చినటువంటి వాళ్ళకి. భగవంతుడి దయ వల్ల ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని కొనసాగించుకుంటూ భక్తుల సహకారంతో మేము ఈ యొక్క స్వామివారి ఆలయాన్ని, స్వామివారి మండపాన్ని, ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా అన్నదానము, స్వామివారికి పూజలు నిర్వహించుకుంటూ. అన్నదానం ఎప్పుడెప్పుడు జరుగుతుంది? ఆదివారం, సోమవారం, పర్వదినాలు, కార్తీక మాసం మొత్తం కూడా ఇక్కడికి వచ్చే భక్తులందరికీ కూడా అన్నదానం నిర్వహించబడుతున్నది. ఇదంతా కూడా సేవా కార్యక్రమం, భక్తుల సహకారము, మా యొక్క
కమిటీ కుర్రవాళ్ళ సహకారంతో ఈ యొక్క స్వామివారి సేవలు కొనసాగిస్తా ఉన్నాము. స్వామివారి చరిత్ర అనేది శ్రీ బాలకోటేశ్వర స్వామివారు దక్ష ప్రజాపతి యజ్ఞానంతరము అమ్మవారి వియోగం అయిన తర్వాత ఇక్కడికి స్వామివారు వచ్చి తపస్సు చేసుకున్నారని మన స్థల పురాణం ద్వారా పెద్దలు చెప్పటం మేము వినడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ స్వామివారి తపస్సులో ఉన్నప్పుడు బాలుడుగా స్వామివారిని దర్శనం చేసుకోవడం కోసం, స్వామివారిని ప్రసన్నం చేసుకోవడం కోసం బ్రహ్మదేవుడు అంటే ఇక్కడ మనకి పెద్ద ఆలయం దగ్గర స్వామివారు తపస్సు చేశారని చెప్తున్నారు. బ్రహ్మశిఖరంగా ఇక్కడ స్వామివారు కొలువై ఉన్న స్థలం రుద్ర శిఖరము. అదేవిధంగా విష్ణు శిఖరం పాప విమోచన స్వామివారిగా అక్కడ స్వామివారు కొలువై ఉన్నారు. ఇక్కడ త్రికోటేశ్వరుడుగా 3 ఆలయములందు స్వామివారు దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ యొక్క క్షేత్రము యొక్క స్థల పురాణ వివరణ. స్వామివారు ఇక్కడికి వచ్చి తపస్సు చేసుకుంటున్న సమయంలో ఇక్కడకు ప్రతినిత్యము ఆవులు వస్తూ ఉండేవి. ఆ యొక్క సమయంలో ఒక కొండకావురు సాలంగయ్య గారు అనే ఆవుల మంది ఇక్కడికి రావటం, అందులోని ఒక ఆవు స్వామివారికి ప్రతినిత్యం పాలను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఆ యొక్క పాలు స్వీకరించుకుంటూ స్వామివారు ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉన్నారని చెప్తున్నారు. ఆ తర్వాత స్వామివారిని సాలంగయ్య అనే భక్తుడు, స్వామి ప్రతినిత్యము ఆ లేగదోడకు పాలు అనేది చాలటం లేదు, ఈ యొక్క పాలను భక్తితో మేము నీకు సమర్పించుకుంటాము, ఆ పంపినటువంటి పాలతో తృప్తి చెందమని స్వామివారికి ప్రార్థన చేసి వేడుకున్నారని చెప్తా ఉన్నారు. అప్పటి నుండి స్వామివారు వివరించారట స్వామి భక్తుడికి, నాయనా నీ ఇంట భక్తురాలు పుట్టిన్నది, అమ్మవారి ఆ భక్తురాలు ద్వారా ప్రతినిత్యం దుత్తపాలు పంపించు, ఆ దుత్తపాలతోనే స్వీకరించి ఆ పాలతోటి నేను తృప్తి చెంది అనుగ్రహిస్తానని చెప్పాడట. అట్టి విధంగా కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. తదుపరి ఒక సమయమందు అమ్మవారికి ఏదో తెలియని బాధ కలిగి, స్వామి నేను ఇక నీ దగ్గరకు రాలేకపోతున్నాను, దయచేసి ఈ యొక్క పాలను మీరే స్వీకరించమని ప్రార్థన చేసిందంట. అప్పుడు స్వామివారు, అమ్మా నువ్వు రాలేకపోతే ఆ దుత్తపాలు అక్కడే పెట్టేసి వెనుదిరగకుండా వెళ్ళిపోమని చెప్పారట. అప్పుడు స్వామివారు చెప్పిన మాట ప్రకారం అమ్మవారు అక్కడ నుండి ఇప్పుడు వెలిసి ఉన్నటువంటి ఆనందవల్లి దేవిగా కొలువై ఉన్నటువంటి ఆ ఆలయం దగ్గరికి వెళ్ళేటప్పటికీ స్వామివారు ఎక్కడి నుండి ఇప్పుడు ఆ రుద్రశిఖరం అయినటువంటి త్రికోటేశ్వరునిగా పూజలు అందుకుంటున్న ఆ యొక్క స్థలానికి ఒక అడుగేసి ఆ యొక్క పాల దగ్గరకు వెళ్ళడం జరిగింది. అప్పుడు ఆ ప్రకంపనలకు అమ్మవారు వెనుదిరిగి చూసేటప్పటికీ ఆ యొక్క శిలారూపంలో ఇద్దరు అదృశ్య రూపంలో ఉండిపోయారు. అప్పుడు స్వామివారిని అడిగిందట, నాయనా మన ఇద్దరం అదృశ్య రూపంలో ఉన్నాము, ఇక్కడ ఏం జరగబోతుందని. అమ్మా రానున్నది కలియుగం, ఈ కలియుగం అంతయు వచ్చే భక్తులందరూ కూడా మొట్టమొదట గాజులు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ కూడా నీకు సమర్పించి నీ దర్శనం చేసుకొని నీ యొక్క సంకల్పాన్ని నీ దగ్గర సంకల్పం చేసుకొని ఎవరైతే వాళ్ళ కోరికలో మీకు విన్నవించుకుంటారో ఆ యొక్క కోరికలు నాకు తెలియజేస్తే వారికి మొట్టమొదటగా ఆ కోరికలు నెరవేరుస్తాను, తదుపరి నాకు అభిషేకాలతో నాకు పూజలు జరుగుతాయి, అట్టి విధంగా జరుగుతూ ఉంటుందని స్వామివారు చెలవిచ్చారట. రుద్రశిఖరం పాతకోటేశ్వర స్వామిగా ఇక్కడ కొలువై ఉన్నాడు. బాలకోటేశ్వరుడు, పాతకోటేశ్వరుడిగా పిలుస్తారు. ఇక్కడ మీరు ఆలయం అంటే పైకి వచ్చిన వాళ్ళు వచ్చేవాళ్ళు ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల లోపు మీరు ఇక్కడ ఉంటా అంటే ప్రతి ఆదివారం, సోమవారం ఉదయం 8 నుండి 4 గంటల సమయం వరకు ఉంటాం. వచ్చే భక్తులకు అన్నదానం చేస్తాం, పూజలు చేస్తాం. తదుపరి విడి రోజుల్లో ఉదయం వచ్చేసి 12 గంటలు 1 గంటల లోపల పూజలు చేసి స్వామివారికి అభిషేకం చేసి వెళ్తూ ఉంటాం. అంతే. అంటే ఇప్పుడు శివరాత్రి అప్పుడు భోజనాలు అయితే 5 రోజులు భోజనాలు పెడతాం. కార్తీక మాసం నెల మొత్తం పెడతాం. స్వామివారు మొట్టమొదట ఇక్కడ పాదం మోపి తపస్సు చేశాడని స్థల పురాణం చెబుతుంది. ఈయన మేల్కొల్పడం కోసం పోయి బ్రహ్మదేవుడేమో అక్కడ తపస్సు చేశారు.
కింద పాప విమోచన స్వామి అని అక్కడ ఉన్నారు, ఎక్కడ అది? ఇటువైపు తూర్పు భాగంలో ఈ చిన్న గుడిలా అక్కడ స్వామివారు విష్ణుమూర్తి తపస్సు చేశాడట ఈయన మేల్కొల్పుకోవడం కోసం. ఈయన దగ్గర జ్ఞానం, మంత్రోపదేశం, విద్యలు నేర్చుకోవడానికి వెళ్ళలేని మునులన్నీ కూడా కొంతమంది వచ్చి స్వామివారిని సేవించి ఈయన దగ్గర దక్షిణామూర్తి కదా, దక్షిణామూర్తి దగ్గర విద్య నేర్చుకున్నారట. ఇప్పుడు స్వామివారి పేరు దక్షిణామూర్తి స్వామి. ఇక్కడ వచ్చేసి బాలుడు గెలిచాడు కాబట్టి బాలకోటేశ్వరుడు, పాత కోటేశ్వరుడు అంటే మొట్టమొదటి ఇక్కడ కొలువయ్యాడు కాబట్టి. అటు తదుపరి అక్కడ బ్రహ్మదేవుడు తపస్సు చేశాడు కాబట్టి బ్రహ్మశిఖరం ఇప్పుడు మనం అందరం వచ్చేది దర్శనం చేసుకున్నది. బ్రహ్మశిఖరం. విష్ణు శిఖరం దగ్గరికి విష్ణు శిఖరం వచ్చేసి పాప విమోచన స్వామి కొలువైనటువంటి ప్రదేశం. అక్కడికి వెళ్తుంటారా? వెళ్తూ ఉంటారు, అక్కడ కూడా భక్తులు వెళ్తుంటారు. ఇటు నుంచి వెళ్ళొచ్చు, దిగుల నుండి అట్లా అక్కడ మన వేద పాఠశాల ఉంది కదా, అటువైపు నుండి కూడా రావచ్చు అక్కడికి. ఈ విధంగా స్వామివారు 3 ప్రదేశాల్లో కొలువయ్యి 3 ప్రదేశాల్లో భక్తులకు దర్శనమిస్తా స్వామివారి పూజలు అందుకుంటా ఉన్నాడు. ఓం నమః శివాయ. ఓం నమ శివాయ. హరహర మహాదేవ శంభో శంకర. ఇక్కడే శ్రీ పాతకోటేశ్వర స్వామివారి దగ్గర కొంత సమయం నేను ధ్యానం చేసుకున్నాను. చూశారు కదా ఫ్రెండ్స్, ఇదే శ్రీ బాలకోటేశ్వర స్వామివారి టెంపుల్, కోటప్పకొండ.